డబ్బు సంపాదించాలనుకుంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంటా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంత సబ్జెక్ట్ లేదు. ఆయన డిప్యూటీసీ చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్నాడు. రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలో నాకు తెలుసు అని బహిరంగ సభలో గట్టిగా మాట్లాడు. ఎందుకు చేయలేకపోతాడు? చేయొద్దని ఎవరన్నా నేనైతే ఆపలేను. ఒక పెట్టెలు మార్చే అనుభవం కెమెరాల ముందు మనం చూసినాం, దాని తప్ప బ్యాగులు మార్చే అనుభవం చూసినాం. కానీ పాలనపరమైన అనుభవం ఏమున్నది? 66 లక్షల మంది రేవంత్ రెడ్డి చంపేసిందా? ఎట్లా అంటారు? 66 లక్షల మంది రేవంత్ రెడ్డి చంపేసినాడే. ఎవరు చంపిండు మరి? అంటే ఇప్పుడు 66 లక్షల మందిని ఎవరు చంపిండు? ఎవరు చంపిండు? చంపేసిండ్రా. రాష్ట్రంలో కంపల్సరీ వాళ్ళ జనాభా లెక్క లేకుండా చేసినావా? ఇక్కడ ట్రంప్ వీళ్ళనా రేవంత్ రెడ్డి వీళ్ళనా అన్నా? అంటే ఎంత పిచ్చోళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులు ఉన్నారు, ఎంత అవలేగాలు ఉన్నారు మంత్రులు, ఎంత నాలెడ్జ్ లేని ఉన్నారు మంత్రులు. కాదే ఇప్పుడు మీకు ఫండ్ కూడా కేటీఆర్ పంపించిండు అని మాకు అన్నా. నేను కేటీఆర్ దగ్గర పైసలు ఎంత తీసుకుంటానా? నేను రూలింగ్ గవర్నమెంట్ ఉన్నా 20 మంత్రులు నా ఫోన్ లేపుతారు, వాళ్ళ దగ్గర తీసుకున్నా. కేటీఆర్ దగ్గర ఈ రోజు వాళ్ళు ఓడిపోయి ఉన్న దగ్గర పైసలు తీసుకుని వాళ్ళు ఇయ్యని నేను అవులగా నాన్న. నేను ఈ రోజు పవర్ మీ చేతులు, పవర్ ఉన్న దగ్గర కొట్టాడతాం, పవర్ లేని మేము కొట్టాడం. నేను ఇది కాదన్నా. అందరికీ నమస్తే. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్నాయి. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న బక్క జెడ్సన్ గారు ఇప్పుడు డిఎస్పీ మీడియా స్టూడియోలో ఉన్నారు. యాక్చువల్లీ ఆయన పోటీ చేయడమే ఒక సంచలనం, ఆయన పేరే ఒక సంచలనం. ఇవన్నీ మాటలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే బ్రదర్. థ్యాంక్ యూ అన్న, పిల్లగారి స్టూడియోకి వచ్చినందుకు. ఏంటి డబ్బులు బాగానే పట్టుకుని తిరుగుతున్నారా? బాగా పట్టుకుంది మొదటి కదే ఈ లెక్క చూస్తారైతే వచ్చినాయి, నా దగ్గరికి వచ్చినాయి సీదా. ఉన్న వాళ్ళంతా మరి వాళ్ళే ఉన్నారు. బక్క జెడ్సన్ డబ్బులలో ఏమన్నా దొడ్డు ఉన్నాడా, మనకంటే బక్కగానే ఉన్నాడా? అది తెలంగాణ సమాజానికి అందరికీ తెలుస్తున్నా. డబ్బు సంపాదించాలనుకుంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంటా. వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ అడుగులు మడుగులు వస్తారు. అవును. కానీ నేను ఫస్ట్కి తెలంగాణ ఏర్పడ్డది ఒక డిపిఆర్ జనం ముందు పెట్టిండ్రు. నీళ్లు నిధుల నియామకం, స్వయం పాలన, ఆత్మగౌరవం, మన మన ఉద్యోగాలు మనకే, ఆంధ్ర పాలకులు దోపిడీ ఏర్పడ్డది. ఆంధ్ర పాలకుల దోపిడీ ఆగిందా? వాళ్ళు వచ్చి దోచుకపోయిందని మనం అన్నాం. మేయా కృష్ణారెడ్డిని తీసుకొచ్చి దోచిపెట్టినాం. నంబర్ 1. అందుకే కదా కేసీఆర్ కు మీకు మొత్తం ఫైర్ అయింది. దోచిపెట్టినాం. నంబర్ 1. ఇలా కూడా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వరకు రేవంత్ రెడ్డి ఆయనకే ఇచ్చేసి ఇది అన్నందుకే మిమ్మల్ని ఏమన్నా పక్కకు పెట్టింది గిట్లా? ఇది కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన చేసిన కేసులు గాని ఇవి గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంత సబ్జెక్ట్ లేదు. నన్ను చూసి ఓర్వలేకపోయాడు. అంటే ఏం లేదు, దగ్గర పెట్టుకోవాలి కదా సబ్జెక్ట్ ఉన్న మీ వాళ్ళను మాట్లాడే వాళ్ళని దగ్గర పెట్టుకుంటే కదా. ఆయనకు స్పైన్ బ్రెయిన్ లేని వాళ్ళు కావాలి. స్పైన్ బ్రెయిన్ లేని వాళ్ళు ఏంటంటే ఆయన చెప్తాను ఏం చేయమంటే అది చేస్తాను. అందుకని తిట్టే రకం కాదన్నా. ఈరోజు 1200 మంది దేనికోసం తెచ్చిపోయారు నా క్వశ్చన్. డిపిఆర్ పెట్టిన వాళ్ళు ఏమైపోయారు? ఆ రోజు మేధావులు ఈ రోజు మార్కెట్ లో ఎందుకు కనబడతలేదు? దీనికోసం మీరు మోసం చేసిండ్రు, మీరు ఈ ప్రభుత్వం ఇక్కడ సరిదిద్దుకోవాలి అని ఎవరు కూడా ఎందుకు చెప్తలేదు? గంట చక్రపాణి ఎక్కడికి పోయాడు? కోదండరాం ఎక్కడికి పోయాడు? మల్లెపల్లి లక్ష్మయ్య ఎక్కడికి పోయాడు? వీళ్ళంతా ఎక్కడికి పోయాడు? అంటే గవర్నమెంట్ లో ఉన్నందుకు వీళ్ళు కనీసం ఆ విషయం కూడా ప్రశ్నించే పరిస్థితిలో లేరు అన్న. వాళ్ళు చేసింది వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ లాభం కోసం. వాళ్ళ వీళ్ళ ఇళ్ళలో ఎవరు చచ్చిపోలేదు అన్న. ఈరోజు వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? వాళ్ళని ఎందుకు చంపారు? ఇవాళ మిగులు బడ్జెట్ తో 16,000 మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఇచ్చారు. ఈ రోజు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంది? 8,50,000 రూపాయలు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరొక 1,50,000 రూపాయలు డైలీ అప్పులు తెచ్చులే. నీ సంపాదన ఏంది? నీ మరి ఖనిజ సంపద కొదవలేరా? ఆ ఖనిజ సంపద వెళ్ళిపోయినాయి. ఈ రోజు మన అప్పులు రోజు రోజుకి ఎందుకు పెరుగుతున్నాయి? అప్పుడు ఆత్మగౌరవం ఏంటంటదన్న? ఈరోజు తెలంగాణ ఏ స్థాయికి వచ్చిందంటే ఆత్మగౌరవం, మనపాలన,
అని చెప్పినోడు ఈరోజు ఓటుకు 2,000 కోట్లు అమ్ముకునే పరిస్థితి వచ్చిందనంటే ఉమ్. ఈరోజు రాజకీయ నాయకులు తప్పుదోవలు తెలంగాణ నడిపినట్టే కదా, అవును. దిగజార్చినట్టే కదా, మనిషి యొక్క జీవన శైలిని దిగజార్చినట్టే కదా. ఈరోజు నా డెవలప్మెంట్, నా అభివృద్ధిని, తెలంగాణ పురోగతిని మీరు అడ్డుకున్నట్టే కదా. ఎక్కడ చెప్పు ఆత్మగౌరవం ఎక్కడిది? మరి ఎట్లా మారుతుంది ఇది? ఎట్లా మారాలి? అనా నవ్వెట్టు ముందు బోర్ల పట్టేదని తెలంగాణ కోసం మనము తెలంగాణ చుట్టుపక్కల మొత్తం గోడలు కట్టిన రోడ్ల పైన ఆంధ్ర బస్సు లోపలికి రావద్దని ఒక సందర్భంగా అవును, అవును, అవును. నెల రోజులు సకల జన సమ్మె పెట్టినాం, ఇన్ని పెట్టినాము, ఆంధ్రను ఇది చేసినాం, అది చేసినాం. ఈ రోజు మేము అప్పుల పాలైపోయినాం, మేము ఆగమైపోయినాం అని చెప్తే నవ్వుతో నువ్వు బోర్ల పడితే 10 ఏళ్ళు కామ్గా కూర్చున్నారు. ఉహు. ఇవాళ 10 ఏళ్ళు కామ్గా కూర్చున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి రాష్ట్రాన్ని బాగు చేసే ఉద్దేశం కానీ జనాన్ని బాగు చేసే ఉద్దేశం కానీ లేదా రేవంత్ ప్రభుత్వానికి? అనా ఈ తెలంగాణ నాదని ఎవరు అనుకున్నారు? ఉమ్. ఈ సమాజం నాదని ఎవరు అనుకుంది? ఉమ్. ఆయన వచ్చి 7 లక్షలు అప్పు చేసిపోయిండు. ఓకే. నేను 1,50,000 చేసిన, ఉమ్. నేను ఇంకా 4.5 లక్షలు చేసేది ఉంది. ఉమ్. చేసినాకనే నేను మాట్లాడతాను. ఇలా ఉందన్న కరప్షన్ లో పోటీ అనా. అప్పు తీర్పే పరిస్థితి ఇంకా 10 లక్షల కోట్లు కాదు, 20 లక్షల కోట్లు అప్పు ఉన్నా కానీ దాన్ని తీర్చే సామర్థ్యం తెలంగాణ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. చెప్పండి. మీకు హైడ్రా పేరుతో కూలగొట్టినాం. ఉమ్. ఇవాళ రోజుకు కేవలం 2 రిజిస్ట్రేషన్ అవుతుంది. ఒక్క రిజిస్ట్రేషన్, అది గిఫ్ట్ రిజిస్ట్రేషన్ లేకుంటే ట్రాన్స్ఫర్ రిజర్వేషన్, ఈ 2 తప్ప రిజిస్ట్రేషన్ రియల్ ఎస్టేట్ ఆదాయం పడిపోయింది. పడిపోయింది. నంబర్ 1 ఆధారం పోయింది. ఐఆర్బికి హైదరాబాద్ రింగ్ రోడ్ ఇచ్చారు. హైదరాబాద్ రింగ్ రోడ్ పైన రోజుకు 2.5-3 కోట్ల ఆదాయం ఉండేది. అది ఇవ్వడం వల్ల రేవంత్ రెడ్డి ఆ రోజు విజిలెన్స్ లో కేసు వేసిండు. ముఖ్యమంత్రి ఉన్నాడు, దాన్ని ఎందుకు రద్దు చేయాలి? ఇవాళ హాలిడే రోజు మామూలుగా ఇప్పుడు ఎండాకాలం హాలిడేస్ రోజుకి 5 కోట్లు వసూలు చేస్తాడు. అంటే నెలకు దాదాపు 150 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి రింగ్ రోడ్ ఇచ్చారు. నువ్వు ఆపరేషన్ తీసుకోవాలి. అదే ప్రకటించారు, ఇంత లాంచ్ చేసి ఇంతగానో ముంచారు అని. ఇప్పుడున్న గవర్నమెంట్ అది రద్దు చేయాలి సార్? చేయొచ్చు అన్న. నువ్వు చీఫ్ మినిస్టర్ క్యాబినెట్ ఆమోదం పెట్టి కొట్టి పడేయచ్చు. నేను ఎందుకు కొట్టలేవు? రెండోది చెప్తా. ఇది ఇంకోటి అడ్వర్టైజ్మెంట్స్ బోర్డ్స్ పైన ఒకటి హైదరాబాద్ ఆదాయం 201 కంపెనీలు రిజిస్టర్ కంపెనీలు ఉన్నాయి జిహెచ్ఎంసీ. ఈరోజు కేవలం 4 కంపెనీలకి ఆ రోజు ఇచ్చేది. ఈ రోజు కొత్త కంపెనీలు వచ్చినాయి. టార్గెట్, నవనిర్మాణం, ప్రకాష్ యాడ్స్ అని 3 పెట్టుకున్నారు. తక్కువ అనేది తీసి అవుతారు. 200 కంపెనీ. ఒకవేళ నువ్వు ఓపెన్ గా ఇచ్చి అందరిని బతికనిచ్చి అందరికి అవకాశం ఇస్తే ఒక్క హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న హైదరాబాద్ లా 500 కోట్ల ఆదాయం. ఓకేనా? నీకు తెలంగాణ మొత్తం ప్రతి టౌన్ కు మంచిర్యాల వేసుకో, ఇక్కడ మంచిర్యాల లేదలేనంగా 50 కోట్లు మినిమం వస్తుంది ఆదాయం నీకు. ఇది రెవెన్యూ జనరేషన్. మూడవ చెప్తా. ఈరోజు మీరు మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఆ ట్యాక్స్ ఎంత వసూలు అయితే ఎంత పోతుంది ఇప్పుడు పత్తులు చెప్పిందా? ఇవాళ చెప్పలేదు. అసెంబ్లీలో అడిగేటోళ్ళు ఉంటే చెప్తారు. అయితే ఈ రోజు పెద్దల సభ జరుగుతున్న చర్చ ఏంది, చిన్నల సభలో జరుగుతున్న చర్చ ఏంది? ఎటు దిక్కు తీసుకుపోతుంది తెలంగాణ అనా? ఈ తెలంగాణ నాది అని ఒకప్పుడు మంత్రులు మీరు ఏమైనా తీసుకోండి, ఏ మంత్రులని తీసుకోండి, ఒక అమతం రామరెడ్డిని తీసుకోండి, ఒక విజయభాస్కర్ రెడ్డిని తీసుకొని ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఒక కోట్ల మన వైఎస్ రాజశేఖర రెడ్డిని తీసుకోండి అన్న. వీళ్ళందరి పీరియడ్ లో కూడా మంత్రులు పనులు చేసేది, వాళ్ళకి 4 రూపాయలు వచ్చేది, చందా రూపంలో, కమిషన్ రూపంలో వచ్చేది. కానీ దీన్ని ఒక ఉద్యమంగా చేపట్టింది. రోజు డబ్బు తినాలి. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనేటోడు, ఫైనాన్స్ మినిస్ట్రీ అనేటోడు, సీతకామె అనేత ఆమె వామపక్షాన్ని పోయి వచ్చిన భావాజాలం అంటారు. నెత్తి మీద సంచులు పెట్టుకొని చెరువు దాటిపోతుంది, పక్కన జీతగానులు లేనట్టు. అదేందా పోయి ఇచ్చొస్తారు. హైయెస్ట్ కరప్షన్ డిపార్ట్మెంట్స్ నేను చెప్తున్నా. దేవవరం గుళ్ళోనే పెట్టుకున్నారు. ఆయన పేరు ఏదో పేరు ఉంది, నేను మొన్న కంప్లైంట్ ఇచ్చిన భీమవరం. ఆయన ఇప్పుడు అట్లాగా రాష్ట్రాన్ని సార్ ఇప్పుడు మీరంతా చెప్పేదంతా ఆర్థిక పరంగా మొత్తం నాశనం అయిపోతుంది అంటారు. ఆయనకు అవగాహన లేదా? ఆయన జెడ్పీటీసీ చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్నాడు. రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలో నాకు తెలుసు అని బహిరంగ సభలో గట్టిగా మాట్లాడు. ఎందుకు చేయలేకపోతాడు? చేయొద్దని ఎవరన్నా? అది ఎందుకు చేయలేకపోతే ఆపలేదు. మీరేమైనా ఆపితే చెప్పాలి. మరి ఎందుకు చేయలేకపోతుంది? ఎవరైనా ఆపితే అన్న ఎందుకనంటే అన్న ఇయ్యాలి దాకా ఒక డిపార్ట్మెంట్ అసలు రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మన రెవ్యూ మీటింగ్ పెట్టిందా? ఏ డిపార్ట్మెంట్ వైజ్ గా రెవ్యూ మీటింగ్
ఇవాళ ఆయనకు ఏ మంత్రి పదవిలో ఏం అనుభవం ఉందని, ఒక పెట్టెలు మార్చే అనుభవం కెమెరాల ముందు మనం చూసినాం కానీ దాని తప్ప బ్యాగులు మార్చే అనుభవం చూసినాం కానీ పాలనపరమైన అనుభవం ఏమున్నది చెప్పండి. ఎంపీ చేసిండు, ఎమ్మెల్సీ అది డిఫరెన్స్ అనా? ఆహా, మీకు ఈ అనుభవాలే ఇప్పుడు ఎట్లా తినాలి, ఎట్లా చేయాలి అన్న. ఒకటి నేను మిమ్మల్ని స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతాను, జనంలో ఇవాళ నెగిటివ్ టాక్ ఉందా, పాజిటివ్ టాక్ ఉందా ప్రభుత్వం మీద? నెగిటివ్ టాక్ వచ్చేసింది. మరి ఎందుకు వచ్చింది? ఇవన్నీ నువ్వు చేసినప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకంటే అన్న, ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ కాంచెలు, ఈ తెలంగాణను మనము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, దీన్ని జాగ్రత్తగా నడపాలి అనేది ఎవరికి లేదు. ఈరోజు తెచ్చినైనే నాశనం చేసిండనే పేరే వచ్చేది. తెచ్చి కొట్లాడి సాధించిండన్న కేసీఆర్, కేటీఆర్ ఫ్యామిలీ మొత్తం తెలంగాణ నాశనం చేసిపోయిన అనే పేరే వచ్చేది. ఆ విషయంలోనే మీరు కొట్లాడినరు, వాళ్ళకు నిద్ర పోనీయలేదు, మీరు నిద్ర పోలేదు, అయిపోయింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది అన్న. అప్పుడు మేఘా కృష్ణారెడ్డి, ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి, అప్పుడు కాళేశ్వరం మేఘా కృష్ణారెడ్డి, ఇప్పుడు కోడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ మేఘా కృష్ణారెడ్డి, ఇప్పుడు ఆర్టీసీ మేఘా కృష్ణారెడ్డి కూడా కాబోతుంది త్వరలో. అంతేనా? అంతే. మరి ఈ మాట ఎట్లా వచ్చింది? నారా రేవంత్ నాయుడు అనా? నారా రేవంత్ నాయుడు అనే మాట ఎట్లా వచ్చింది? రైట్, మంచి ప్రశ్న అడిగిండ్రు. ఈరోజు అన్న, తెలంగాణ జనాభా 2011 లెక్కల ప్రకారం 3,50,00,000 మంది. ఓకేనా? 2014 కేసీఆర్ చేసిన సకల జనుల సర్వే, కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణ జనాభా 3,68,00,000. ఓకేనా? మళ్ళా మొన్న రేవంత్ రెడ్డి చేపించిన సర్వేల 3,54,00,000. ఓకేనా? ముగ్గురు సర్వే చేసి 3 సర్వే 2011 కాంగ్రెస్ పార్టీ, 2014 కేసీఆర్, 2020 రేవంత్. 2011కు 2025కు 4 లక్షలే పెరిగిందా? 2 లక్షల 2014కు 2025కు 14 లక్షలు తగ్గిందా? అసలు నిజంగా ఏం లెక్కనే అది? అని అనుకుందాం. ఇప్పుడు ఈ సర్వే అప్పుడైతే ఇంటింటికి వేయదు తీసుకున్నారు. కొంతమంది కులాలు చెప్పలేదు, లేకపోతే క్రిస్టియన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, చెప్పలేదు, అత్తగిట్ట తగ్గింది అంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు అయితే చెప్తున్నారు కదా, గవర్నమెంట్స్ వాళ్ళే పంపించినాం, మా సర్వే డిపార్ట్మెంటే పోయారు, క్లియర్ గా రాసుకొచ్చారు, ఇలా తప్పు ఉంటే మీరు ఏమైనా చేసుకుని అంటున్నారు కదా. ఎంత తప్పైతే నీకు చెప్తా. ఇప్పుడు నేను ల్యాప్టాప్ తీసుకోనా? ల్యాప్టాప్ తీసుకో, సీరియస్ తీసుకో. అంతేనా? నువ్వు ల్యాప్టాప్ తీసుకో. తెలంగాణ ఓటర్లు ఎంతమంది ఉండబట్టు? టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ తెలంగాణ. టోటల్ ఓటర్స్ ఇన్ తెలంగాణ. అన్న, ఓటు ఏ ఏజ్కి ఉంటుందన్న? 18 ఏళ్ళకెళ్ళి ఉంటాయి కదా పైకి. నాకు తెలిసిన అంతే కదా. ఎంతమంది ఉంటుంది టోటల్ ఓటర్స్ ఇన్ తెలంగాణ? ఇంకా జడ్సన్ ఏది చెప్తే ఏది నోటికొస్తే అది చెప్తారంట కదా, నీతోనే చెప్పిస్తా. అంతేనా? ఎంతమంది వచ్చిందా? నా ఫోన్లో ఉన్నది, నీకే కష్టపెడదామని. ఎందుకంటే అందరు నన్ను అంటారు కదా, ఎంత కష్టపడితే ఒక డేటా బయటకు వస్తుందని. తెలంగాణ స్టేట్ టోటల్ ఎలక్టోరల్స్ 3,32,16,340. రైట్, అది పక్కన పెట్టుకో. ఇక ఆ నంబర్ పక్కన పెట్టుకో, పెన్ తెస్తే ఇలా రాసుకోండి. 3,32,00,000 రాసుకోండి. 3,32,16,348. రైట్. ఇది ఎవరు? 18 ఏళ్ళు దాటిన వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు 10వ తరగతి పరీక్ష 2024 ఎంతమంది రాసిందో కొట్టానా? చెప్పండి మీరు. అరే కొట్టు. లేదు, నేను సీరియస్ గా ఉన్నా. అంతేనా? నేను చెప్పిన ఎందుకు నమ్మాలా మీరు? అంతే. మేము ఎంత చేస్తే ఒక డేటా బయటకు వస్తాయని తెలియద్దా అన్న మీకు? మీరు కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేపిస్తారు, జడ్సన్ నోట్ కేసెస్ అదే చెప్తారు అంటారు. జర్నలిస్ట్ కూడా పని చెప్తే కదా బయటకు వచ్చేది. 2024లో స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ 10th ఎగ్జామ్ అనుకుంటూ ఈ రెండే, ఇది ఒకటే చెప్పిస్తాను తక్కువనే చెప్పి 10th 2024లో ఎంతమంది 10th పరీక్ష రాసిందో చెప్పు. 10th క్లాస్ 5,50,000 మంది. ఓకేనా? అది పక్కన పెట్టి రాసుకో, అక్కడ 5,50,000 అని రాసుకో పక్కన. 32,000 ఓటర్లు ప్లస్ 5 లక్షలు. 10th క్లాస్ అని పెద్ద ఓట్లు లేదు కదా. 5,50,000 ఎంత? 37 లక్షలు అయిందా? అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 5 లక్షలు రాసేది, ఇంటర్మీడియట్ 2 సెకండ్ ఇయర్ ఫస్ట్ 5 లక్షల మంది ర్యాండమ్ గా. ఈ 10 లక్షలు వేస్తే ఎంత అయింది? 47 లక్షలు.
ఉమ్, 47 అంటే 3,47,00,000 అవును ఫిగర్ అయ్యా అవును. చెప్తా 3,47,00,000 అయినాయి 5 కదా. లక్షలు ఇంటారు. విత్ ప్రూఫ్ చెప్తున్నా నేను. అదే అదే అదే. అయిపోయింది కదా. నెక్స్ట్ అనవు ఉమ్, ఎల్కేజీకి వెళ్ళి 9వ తరగతి వరకు అంటే 11 క్లాసు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ 7 11 కదా. ఉమ్, 11 × 5 అంటే 55 ఉమ్. ప్లస్ 55 లక్షలు. ఇప్పుడు టోటల్ చేయి మొత్తం 4,20,00,000 అవుతారు. ఎంత అవుతుంది? 4,20,00,000 మంది. ఇది ఆన్ రికార్డు. ఓకేనా. ఉమ్. ఇందులో పుట్టిన పిల్లలకి వెళ్ళి స్కూల్ పోయే వాళ్ళకి మనం లెక్కలేదు మరి వీళ్ళు ఎట్లా క్యాలిక్యులేట్ చేసినట్టే ఎన్యూమరేట్ అన్న. ఇప్పుడు నేను ఏం చేయలే ఈ పాపము, నేనేం రాయలే. నువ్వు జవాబు చెప్పాలి ఇప్పుడు. నేనేం రాయలే. మీరు చెప్పింది 4,02,00,000 మంది అనుకుందామే. ఆ. ఈ ఎన్యూమరేటర్స్ ఏ ప్రాతిపదికన సర్వే జరిగింది అసలు? ఇంటింటికి వచ్చి రాసుకున్నారట కదా. సర్వే రాసిండ్రా. నేను ఒక చెప్తా. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి సర్వే ప్రకారం 3,54,54 మంది అని చెప్పారు. ఉమ్, ఉమ్, నువ్వేం చెప్తున్నావు? 4,20,00,000 మంది అంటున్నావు. ఉమ్. అంటే 70 లక్షల మందిని, 70 కాదు 66 లక్షల మందిని రఫ్ గా 65 రేవంత్ రెడ్డి చంపేసిందా? ఉమ్. ఎట్లా అంటారు? 66 లక్షల మంది రేవంత్ రెడ్డి చంపేసినాడే. అంతే అంటారా? ఎవరు చంపిండు మరి? అంటే ఇప్పుడు 66 లక్షల మందిని ఎవరు చంపిండు? ఉమ్. ఎవరు చంపిండు? చంపేసిండ్రా. రాష్ట్రంలో కంపల్సరీ నువ్వు వాళ్ళ జనాభా లెక్క లేకుండా చేసినావా? ఇక్కడ ట్రంప్ వీళ్ళనా రేవంత్ రెడ్డి వీళ్ళనా? అమెరికాకి వెళ్ళి తెలుగులో నిలబడుతున్నావు. నా దేశం మై అమెరికా ఫస్ట్ అంటాడు ట్రంప్. ఆయన దేశం గురించి ఆయన మాట్లాడుతుండు. ఇక్కడ ఇల్లీగల్ ఉన్నోళ్ళు వెళ్ళిపోవాలంటాడు. ఇలా నేను లీగల్ గా ఉన్నోని నా నిలబెట్టినావు నువ్వు. నేను తెలంగాణ పుట్టి బిడ్డ పెరిగినోని నువ్వు ఎవడో నాకు తెలియదు అంటున్నావు. నువ్వు నా లెక్కలు లేవంటున్నావు. నువ్వు ఆ లేనోళ్ళు ఎవరు? అన్న మీ ఇంటి పేరు సార్, నీ పేరు చెప్పు. జిల్లా మీ ఇంటి పేరు సార్. నా పేరు బక్క చేస్తున్నాను. మీ ఇంటి పేరు సార్, నీ పేరు చెప్పు. దుస్స శివప్రసాద్ గారు, ఈ రోజు మీరు జనాభా లెక్కల మీరు ఉన్నారా లేదా? ఉన్నా. నువ్వెట్లా చెప్తావు? నేను 70 లక్షల మందిలో నువ్వు ఉన్నవో లేవో నాకు తెలియదు. అంటే ఆ 70 లక్షల మందిలో ఉన్నవా నువ్వు? 3,54,00,000 ఉన్నావు నాకు తెలియదు. ఇది ఎలక్ట్రల్ లిస్ట్ లో గానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ దీనిలో పెడితే తెలుస్తుంది కదా ఎవరికి ఉంది, ఎవరి పేర్లు పోయినాయి. మరి అది చెప్పాలి కదా వాళ్ళు. ఈ రోజు అది వాళ్ళు చెప్పాలి కదా. డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లలో జిల్లా జనాభా ఇంత ప్రకటించేవాళ్ళు. అవునన్నా. ఇవాళ 3 అన్న. నేను ఒకటి నీదన్నది కాదు, దుస్స శివప్రసాద్ అన్న గారి కాదు నేను అడిగేది. నేను తెలంగాణ సమాజం అంతా యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సిటిజన్షిప్. ఈ రోజు నువ్వు ఈ తెలంగాణ పౌరునివా కాదా అని పరిస్థితిలో ఈ రోజు అందుకనే 66 లక్షల మందిని రేవంత్ రెడ్డి చంపేసిండు. ఆ సిటిజన్షిప్ ను చంపేసిండు. బాధంతా చెప్తున్నా. నీకు 150 కోట్లు ఖర్చు పెడతావన్నా. 150 కోట్లు నువ్వు ఖర్చు పెట్టినావు. దొంగ సర్వే నువ్వు ఎందుకు చేయాలి? అరే నేను చెప్పిన లెక్క కూర్చొని ఇంత మంది ఉన్న రాస్తే అయిపో కదా. 10th క్లాస్ వాళ్ళు ఎంత చదివిండ్రు? ఈ వివాదం జరుగుతున్నందుకే ఆయన నిన్న ఒక మీటింగ్ లో మాట్లాడాడు. నేను చివరి ముఖ్యమంత్రి గాని చివరి రెడ్డి ముఖ్యమంత్రి గాని ఏది గాని నేను నిష్పక్షపాతంగా సర్వే చేపట్టినా ఇందులో ఎట్లాంటి తప్పులు లేవు, మీరు ప్రూఫ్ చేసుకోండి అంటున్నా. మీరు ఆరోపణలు చేసే బదులు ప్రూఫ్ చేయొచ్చు కదా. నేను ఇప్పుడు నేను నీతో ఎందుకు పట్టించినా? నేను నీతో నాది ఇంటర్నెట్ నయ్యగాని పెట్టింది. అది ఇప్పుడు గవర్నమెంట్ ఈ లెక్క చూపెట్టలేదా? ఎవరు అనద్దు అసలు అన్న. అంటే ఎంత పిచ్చోళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులు ఉన్నారు, ఎంత అవలేగాలు ఉన్నారు మంత్రులు, ఎంత నాలెడ్జ్ లేని ఉన్నారు మంత్రులు. అదే నేను ఇక్కడ నేను ఇంకొకటి చెప్తలేను. నేను ఇది కొట్టుమని తెలంగాణ సమాజాన్ని మొత్తం చెప్పిన నేను ఇప్పుడు మిమ్మల్ని చూపిమని అంటలేను, వాళ్ళని కూడా చూపిమని చెప్పేసి ఆ టైం ఇచ్చిన. ఈ గ్యాప్ లో వాళ్ళు కూడా కొట్టి చూడాలి. మంచి అబద్ధం. నీ ఛానల్, నీ ప్రేక్షకులకు నీ ఛానల్ ద్వారా చెప్తున్నానా ఇది. ఇవాళ మీరు ఈ 66 లక్షల అంటే సిటిజన్ జ్ఞానం ఏదైనా ఒక డిపిఆర్ నువ్వు ఇప్పుడు అనా 1,79,000 కోట్లు తీసుకొచ్చిన 49,000 నౌకర్లు వచ్చేసినాయి అన్నావు కదా. నీవు ఆ బ్యాంకులకు కంపెనీలకు ఇచ్చిన ఫస్ట్ రిపోర్ట్ ఏం తెలుసా? నేను భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, నా రాష్ట్రంలో ఎంత జనాభా ఉన్నారు అంటే 66,000 మంది తగ్గించి ఇచ్చినావా వాళ్ళని కల్పించినావా?
100% అన్న తెలంగాణ ఏదైతే మీకు జనాభా లెక్క జరిగిందో అది ఫ్రాడ్. అది అసలు జరగలేదు. దీని మీద చర్చ ఎందుకు లేదు? ఈ రోజు మీరు కులాల గురించి, మతాల గురించి, రిజర్వేషన్ల గురించి, పదవుల గురించి మనం మాట్లాడతాం కదా. అసలు నీ తెలంగాణ జనాభానే తక్కువైనప్పుడు ఇక నీ లెక్క ఎక్కడ కరెక్ట్ అవుతుంది? నీ లెక్క ఎట్లా కరెక్ట్? దాని మీద ఎట్లా మాట్లాడతావు? ఎవరు మాట్లాడిస్తున్నారు నీతోని? మీరు అన్నట్టు ఎవరైనా నాయుడు మాట్లాడిస్తుండాలి. అనా నాయుడు మాట్లాడిస్తున్నారు. ఎందుకు ఎవరన్నా నేను నారా ఇప్పుడు ఆయన ఒకటి ఇదేని కాదన్నా. ఈరోజు ఒక సామాజిక వర్గాన్ని ఒక ఎమ్మెల్సీతోని బండబొత్తు తిట్టిపిస్తుంటారు. మనం ఈ భారతదేశంలో ఉన్నప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరు ఎమ్మెల్సీ? నవీన్ అన్నయ్య, చింతపండు నవీన్. ఆయన పేరు ఆయన ఎమ్మెల్సీ కాదో ఏదో ఆయనే చెప్పాలి. కరెక్ట్ అనుకుందాం. అవునా? ఎమ్మెల్సీ ఆయన గెలిచింది ఆయన జరుగుతుంది. ఒకసారి ఆయనకి ఎన్నోట్లు పడ్డారు, అది కూడా గూగుల్లో కొట్టు. ఎన్నోట్లు వచ్చినాయి అన్నా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 50+1 రావాలి. 50% పోలైన ఓట్లలో 50% ప్లస్ రాదు. వచ్చింది స్టూడియో కూడా చెప్పాలి. అదే అడుగుతున్నానే, ఆయన ఎమ్మెల్సీనా? గెలవలేదన్నా. అరే ఇప్పుడు బండబుట్టులు తిప్పిస్తున్నాడు, ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకంటే నారా రేవంత్ రెడ్డి నాయుడు కాబట్టి. ఇప్పుడు వచ్చింది నాకు ఆన్సర్, అర్థమైందా? ఎందుకంటే ఆయన కావాలనే ఒక సామాజిక వర్గాన్ని తిట్టిపిస్తున్నాడు. కావాలని ఆయన సామాజిక వర్గాన్ని అరే అన్న ఆయన ఇప్పుడు నేను ఏమంటున్నా, రెడ్డి కాదు. ఓకే జక్సన్ భాయ్, అంటే మిమ్మల్ని కాంగ్రెస్ నుంచి బయటికి పడేసినందుకు కోపగిమని అంటారా? మామూలు అంతకుముందు అనకపోయింది, అందరూ కేసీఆర్ మాత్రమే తిట్టారు. అప్పుడు ఈయన కూడా అన్న ఎవరైనా నేను అన్నప్పుడు నేను అన్నాక బయటికి పంపాను. నాకు ఛాన్సెస్ ఉండే క్రమశిక్షణ చైర్మన్ వచ్చి నన్ను బతిలాడుకున్నాను. నేను బరాబర్ అడుగుతానని చెప్పిన. బరాబర్ నేను అడుగుతా, చేసుకో సస్పెండ్ అని చెప్పిన. బరాబర్ అడుగుతానన్నా. సస్పెండ్ చేసిండ్రు, పక్కకు పెట్టి నాకేమైతే పక్కన పెడితే నీకేం కాదు, రెబెల్ గా పోటీ చేస్తాను. రెబెలే కాదు, నేను ఇప్పుడు స్వేచ్ఛాది బాయ్దన్నా. నేను అన్ని అడగలుగుతున్నా. ఇలా జనాభా లెక్క గురించి మాట్లాడటం కాదు. 66 మర్డర్స్ అయినాయి. నేను దీని మీద కేసు పెట్టినా. నేషనల్ ఇన్లా క్రైమ్ లా అనుముల రేవంత్ రెడ్డి అని మాత్రమే పెట్టారు, ముఖ్యమంత్రి పెట్టనట్టు. అవును, అవును, నేనే చేసిన. తర్వాత ముఖ్యమంత్రి తెలిసింది, మరికొన్ని పోలీస్ స్టేషన్ ఉన్నది. ఇది అయిపోయినా కదా ధర్నా పెడతా. అట్లా కాదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎందుకు పోటీ చేస్తారు? ఇవన్నిటిపైన చర్చ జరగాల. తెలంగాణ అప్పుల పైన గాని, ఉద్యోగాల ఖాళీల భర్తీల మీద గాని, 46 జీవో గాని, ప్రతి మనిషికి 4,000 రూపాయల మీరు ఇది ఇస్తామని చెప్పారు, అది గాని. ఈ రోజు ముఖ్యంగా సింగరేణిలా ఈరోజు కంపన్సేషన్ గ్రౌండ్స్ లా మీరు అదే మజ్దూర్ నౌకరు ఇస్తున్నారు. అదే మజ్దూర్ నౌకరు మీరు ఇస్తున్నారు. 150 రోజులు 190 రోజులు పని చేపిస్తున్నారు. పని చేపించుకొని మళ్ళీ మీరు లేబర్ వాళ్ళ చదువు ప్రకారం మీరు ఇయ్యనికి ఇల్లేదా? మీతోని మెటీరియల్ అవసరం లేకున్నా, మీరు కొన్ని వస్తువులు అవసరం లేకున్నా అవి కొంటారు అక్కడ. అర్థమైందా? ఈ అంశాలపైన ఎవరైనా మాట్లాడుతుంటారా? ఈరోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ యొక్క డ్యూటీ ఏంది అలా? 49 మంది గురుకుల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో చచ్చిపోయారు. 49 మంది గురుకులాల. ఒక ఎమ్మెల్సీ బాధ్యత కదా వాటి గురించి వాటి గురించి ఎందుకు మాట్లాడరు? నిజంగా ఎమ్మెల్సీ అంటే ఒక పెద్ద మనిషి, పెద్దల సభలో ఉండు అంతే. హివర్ ఈక్వల్ టు స్టాంప్. ఎమ్మెల్యేలనే కదా మొత్తం రాజ్యం. ఏ ఎమ్మెల్సీ పట్టించుకున్నాడు? ఏ ఎమ్మెల్సీకి ఏ అధికారాలను ఎవరు చెప్పారు? అన్నా ఎవరన్నా నేను కూడా అవుతుంది. ఇది దాగిండ్రు అనే ఒక ఎమ్మెల్సీ మాట్లాడవచ్చా? మళ్ళీ ఎమ్మెల్సీ అంటారు మీరు. కానీ ఎమ్మెల్సీ మాట్లాడవచ్చా? ఎవరు ఆ భాష ప్రయోగించవచ్చా ప్రజావేదికలో? ఆయన ఒక రెడ్డి అనేటైనా బీసీలను తిట్టడం వల్ల ఆయన కామెంట్ చేసాడు, అటు నుంచి వచ్చింది కదా సార్. ఆ వివాదం సంగతి పక్కన పెడితే ఎమ్మెల్సీగా ఉమ్మడి ఆదిలాబాదు, కరీంనగర్ దగ్గర 6 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వచ్చుతున్నాయి. ఆదిలాబాద్ పరంగా డెవలప్మెంట్ కి సంబంధించి కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, దీనికి కానీ, ఇండస్ట్రియల్ పాలసీ కానీ ఏమైనా ప్లాన్ చేసే ఆలోచన ఉందా? అంటే ఎమ్మెల్సీ మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు హైదరాబాద్ పైన వెయిట్ బరువు పడుతుంది. హైదరాబాద్ మీద బరువు పడుతుంది. ఈరోజు జిల్లాలలో కూడా ఒకప్పుడు మంచిర్యాల లేదు, ఇవాళ మంచిర్యాల లేదు. ఇవాళ గజం 1,50,000 రూపాయలు నడుస్తుందంట. అంటే హైదరాబాద్ కంటే ఎక్కువ రేట్ నడుస్తుంది. కొంచెం 2 అయితే ఈరోజు
జిల్లాలకు ఐటీ హబ్స్ రావాల్సిన అవసరం ఉంది. వెయిట్ క్యాపిటల్ మీద వెయిట్ తగ్గాలంటే డివైడ్. ఫామ్ హౌస్ కల్చర్ పెరిగింది. ఫామ్ హౌస్ కల్చర్ అంటే ఇలా చదువుకున్న వాళ్ళు కూడా ఫామ్ హౌస్ అని పేరు చెప్తున్నారు కానీ ఫార్మింగ్ పైన ఉన్నది. నగరాలకు దూరంగా, కాలుష్యానికి దూరంగా ఉండాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఐటీ హబ్స్ అనేది మారాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ముఖ్యంగా మనం సింగరేణిలో తీసుకుంటే ఇక్కడ సింగరేణి ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో వాళ్ళ విద్యా అర్హతను బట్టి ఈరోజు మల్టీ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ జాబ్ అంటే వాళ్ళు ఏ పనైనా చేయగలుగుతారు. జేబీటీ అని అది వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చి అందులో వాళ్ళని తరబీదు ఇచ్చి వాళ్ళకు వాళ్ళ విద్య వాళ్ళకున్న చదువును బట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి తీసుకురావాలి. కాబట్టి ఇటువంటి కొన్ని నిరుద్యోగ నిర్మూలన కోసం ఒక ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు నింపడమే కాదు, ఈరోజు నిరుద్యోగం తరఫున కూడా ఆలోచించాల్సిన అవసరం, నిరుద్యోగాల మాట్లాడాల్సిన అవసరం, ఈ రోజు స్కిల్ డెవలప్ స్వయం ఉపాధి గురించి మాట్లాడాల్సిన అవసరం ఈ రోజు ప్రభుత్వం పెద్దల పైన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ అన్నిటిపైన నేను ఒక ఇండస్ట్రీ రన్ చేస్తున్నా. నేను లీజ్కి ఇచ్చిన 10 ఏళ్ళకి వెళ్ళి, అది హవాయి చెప్పల్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ప్రభుత్వం పైన కుట్టాలి కాబట్టి ఇక నడపలేక బంద్ చేసిన నయంబడి వాటి. అయితే వాస్తవానికి నాకు అనుభవం ఉంది, ఏం చేస్తే వస్తుంది అనేది కూడా ఉన్నది. దీనిపైన చర్చ పెట్టడం ఖచ్చితంగా సక్సెస్ చేసే దిశగా నడిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సున్నమరాయి పరిశ్రమ ఉంది, సింగరేణి ప్రధాన ఆదాయ వనరు, ఇంకా ఇచ్చోడ ప్రాంతంలో కొద్దిగా 200 ఉన్నాయి. వాటికి ఇండస్ట్రియల్ పాలసీలు వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇండస్ట్రీస్ రావడం లేదు. ఉన్న సింగరేణి అనేది మాత్రం త్వరలో కొలాప్స్ అవడానికి సిద్ధంగా ఉంది. అది ఎందుకేం లేదు, ఫర్దర్ మా ఇంటర్వ్యూస్ లో ఉంటాయి. దీని మీద ఈ ప్రాంత అన్ఎంప్లాయ్మెంట్ మీద, గ్రాడ్యుయేట్స్ మీద మీరు ఏ విధంగా దృష్టి పెట్టబోతున్నారు? అవునన్నా, ఇప్పుడు మీకు ఎందుకు ఓటేయాలని వాళ్ళు అడుగుతారు. అవునన్నా, ఇప్పుడు వాళ్ళు అంటే ఈ యువత ఏవైతే ఉందో వాళ్ళు ఎక్కువ శాతము ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తే ఇంతకుముందు కొంతమందితో మాట్లాడినా, వాళ్ళు మనం మజదూర్ కిందనే, లేబర్ కిందనే, జవాన్ల కిందనే మనం అప్లై చేసుకుంటారు. మేము చదివిందేమో బీటెక్, ఎంటెక్, సింగరేణి లేవు, సూటబుల్ జాబ్స్ లేవన్నా. మాకు సూటబుల్ జాబ్స్ ఇవ్వాలి, అలా చాలా టెక్నికల్ వర్క్ చాలా ఉన్నాయి, అవి మాకు ఇస్తలేరు, వాటిపైన మాకు నడిపియాలి అని చెప్పేసి ఒకటి వాదన చాలా. ఇది మెయిన్ గా ఈ యువ ఉద్యోగులది, ఇది చాలా మేజర్ డిమాండ్ ఉన్నది. వాళ్ళది ఇంకో డిమాండ్ ఏమున్నదంటే ఈ రోజు వాళ్ళ క్యాంటీన్లని పెట్టిందంట. క్యాంటీన్ దీంతో బయటికి రాగానే, లోపలికి వెళ్ళి పని బయటికి రాగానే మేము తింటాము, మంచి ఫుడ్ ఇస్తాము. ఈరోజు ఒక మంత్రికి ఎమ్మెల్యే తలైట్ నేస్తే తాకుతుందని పైన చేయబెడతారు గన్మెన్. ఈరోజు వీళ్ళు లోపల నడుస్తున్నారు, లోపల దిగినప్పుడు తలకు ఎన్నోసార్లు దెబ్బలు తాకుతాయి. నిలుసునుడు కాదే, ఉంటది. కాబట్టి ఇవన్నిటికి మరి మాకేం రక్షణ ఉన్నది, మా గురించి ఎందుకు మాట్లాడతలేదు అని నాకు చెప్పింది. నా సబ్జెక్ట్ కాదు. కాబట్టి ఏదో నా పబ్లిక్ డిమాండ్ బట్టి, వాళ్ళ నీడ్స్ బట్టి మనం అది పనేవాడిది. యాక్చువల్ గా శాసనసభ్యులది వీళ్ళు మాట్లాడేసిన అంశం. లాస్ట్ లో అందులో పనిచేసి బయటికి పోయి క్యాంటీన్ లో ఛాయ్ తాగుదామంటే కూడా వాళ్ళు పెద్దోళ్ళు కమిషన్ తీసుకొని ఏ ఛాయ్ పోసినా పర్వాలేదు, నాణ్యత లేని ఛాయ్, నాణ్యత లేని ఫుడ్ అమ్మే పరిస్థితి ఉందండి. కాబట్టి ఇవి కొన్ని సింగరేణి సంబంధించిన ఒక ఇష్యూస్. ఇంకోటి ఏంటంటే దీని కనెక్టివిటీగా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్న, ఇప్పుడు వేరే దగ్గర మీరు జంషెడ్పూర్ లో, అక్కడ నేను జంషెడ్పూర్ లో ఇన్ఛార్జ్ చేసిన, జార్ఖండ్ ఇన్ఛార్జ్ చేసిన, వాటికి లింక్ ఉన్నటువంటి వ్యాపారాలు అక్కడ వాళ్ళతో పెట్టిపిస్తారు. అదే వాటికి సంబంధించిన ఈ స్టీల్ ఫ్యాక్టరీ అక్కడ ఏదైతే ఐరన్ వస్తుందో దాన్ని అర్థం పెట్టుకుని నేను స్టీల్ ఫ్యాక్టరీ పెట్టించాను జంషెడ్పూర్. ఇక్కడ అసలు ఎందుకు లేవు? కాబట్టి ఐరన్ ఓర్ ఉన్నది, అక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెట్టవచ్చు కదా, ఎందుకు పెట్టరు? అది వాళ్ళు ఏదన్నా ముడిసరకు అనేది ఇప్పుడు మన ఇది సకల సంపదలు గల్ల దేశం అన్న, సకల సంపదలు గల్ల రాష్ట్రం అన్న. ఈ రోజు ఇంత అప్పే ఉండేది, అక్కడ మనం ఉన్న వనరులు బరాబర్ వాడుకుంటే. ఈ రోజు చాలా మంది అన్న ఇక్కడ ఉండో లేదో నాకు తెలియదు. ఇంకా నీకు యూపీకి వెళ్ళి, బీహార్కి వెళ్ళి వచ్చిన లేబర్ ఎక్కువ దిగుతుంది ఇప్పుడు. ఇక్కడ లోకల్ పని తక్కువ, కొంతమంది లేబర్ మధ్యప్రదేశ్, అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎక్కడికో దిగుతుంది. మరి ఎందుకు దిగుతుంది? వీళ్ళు ఎందుకు పని చేస్తలేరు, వీళ్ళు ఎందుకు పని, ఎక్కడ మనం మైనస్ అయినాం అనేది పాలకులు ఆలోచించాల్సిన అవసరం అన్న. పాలకులు ఈ రోజు సెక్రటరీ కూడా ఎవరు కట్టిన అనుకుంటున్నాం? పక్క రాష్ట్రంలో కట్టి. అంతే మరి.
మనలకు పని చెప్పరు, బాధ్యతలు చెప్పరు, ఫ్రీ అయితే కావాలి, అన్ని ఫ్రీ ఈరోజు జనము నీవు కాలానికి అనుకూలంగా నువ్వు జీతాలు ఇవ్వాలి, సమాన పని సమాన వేతనం, వాళ్ళైతే ఎంతకైనా పనిచేస్తారు. ఉన్నంతకంటే ఎక్కువ ఫ్రీతం అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత స్కిల్ ఎప్పుడు నేర్పాలి? ఫ్రీగా కొన్ని ఇవ్వాలన్నా, నీకు వైద్యం ఇవ్వాలి, విద్య ఇవ్వాలి, బాగుంటది, విద్య ఇవ్వాలి, ఈ రెండు వృద్ధాప్య పెన్షన్ అయితే ఇవ్వాలి. కొన్ని ఉంటాయి అన్న, రైతులకు కంపల్సరీ వాళ్ళని ఆదుకోవాలి. ఈ 4 కంపల్సరీ. తక్కిన ఏందని అంటే వాళ్ళు ఏం చేయరన్న, ఆపోజిషన్ లో కొట్టాడు నీకు పోయిన. మరి జనం ఓటు వేయించిన మా పోరాటం చేయట్టు ఓటు వేసిన చెప్పుకొని కానీ పథకాలు ప్రవేశపెడతారు, వేరే ఏం లేదు. వాళ్ళు ఎవరు అడగరు. ఫ్రీ బస్ ఎవరైనా అడిగిందా నేను? గ్యాస్ ఎవరైనా అడిగిందా నేను? నువ్వే ఇస్తాను, నువ్వు ఇవ్వకుండానే ఓటేద్దాము. సరే, స్టేట్ లెవెల్ సంగతి పక్కకు పెడదామే. మీరు ఎన్ని డబ్బులు పట్టుకుని తిరుగుతున్నారు ఇప్పుడు కరీంనగర్ ఎమ్మెల్సీ కోసం? అలా బయట నా కారు ఉంది, మీరు లోపల చెక్ చేసుకోండి. ఒక పేరు చెప్తాను నేను, ఆయన పట్నం నరేందర్ రెడ్డి, ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి నాకు తెలియదు. అఫిడవిట్ లో కూడా పేరు మార్చింది, ఆయన ఎవరు కొట్లాడుతారో కూడా నాకు తెలియదు. యాక్చువల్ ఒకసారి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత పట్నమా ఆల్ఫోర్స్ అనేది తెలియదు, రాత్రి ఆల్ఫోర్స్ వచ్చింది మన పేరు. మీకు ఐడియా ఉందో నాకు తెలియదు. ఆయన కంప్లీట్ ఆల్రెడీ అందరినీ కొనేసిండు, ఎవ్వరు కూడా ఎదురుగా నిలబడలేడు అంటున్నారు. మీరేమంటారు? ఆత్మగౌరవ తెలంగాణ ఎవరు అప్పుడు పోతారని అంతే అంటారా? మీరు గెలుతారని నమ్మకం ఉందా? నేను నా గెలుపు పక్కన పెట్టేద్దాం ఒక 2 నిమిషాలు. మీరు ఒకటి కాదు, అందరు వ్యాపారవేత్తలే ఉన్నారు, అందరు కరోడ్పతిలే. అది చూసిన తర్వాత నాకే సిగ్గైంది. ఒక్క బక్కోడే బక్క జెట్సన్ ఒక్కడే, మొత్తం బలిసిన పార్టీలే ఉన్నాయి, అలా అంత కరోడ్పతిలే ఉన్నారు, ఎవరు తక్కువేం లేదు. అందరు ప్రశ్నించే గొంతులే అంటారు. ఇప్పుడు అది చెప్పాలని నాకు సిగ్గైతుంది. ప్రభుత్వం ఉన్నోడు ప్రశ్నించే గొంతే అంట. అందులో పోయి పదవి అనుభవించేటోడు ఇది రిహాబిలిటేషన్ సెంటర్ పునరావాస కేంద్రం కాదంట. ఇంకోడు నేను ఏది తెలంగాణ తరపు నిలబడతా, పథకాలకు కొట్లాడతా అంటారు. అసలు ఎజెండానే ఉండదు. అలా వాళ్ళందరూ ఇప్పుడు నిలబడిన వాళ్ళందరూ కూడా వాణిజ్యవేత్తలు, వ్యాపారవేత్తలు. మీరు కొట్టాలని ఇన్ని రోజులు మీరు చేసిన ఉద్యమం ఏంటి? మీకు అట్లా ఎన్ని చెప్పినా మీకు అసలు నేను ఇంట్రడక్షన్ కూడా ఇవ్వాలి. అసలు నేను 179 కేసులు చేసిన. నువ్వు ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ నేను వితౌట్ పేపర్నే మాట్లాడతాను. లేటెస్ట్ వరకు దేనిపైన ఎవరికి ఏం అవగాహన అన్నయ్యాలా, అన్నిటికీ ఎమ్మెల్యేకు, సర్పంచ్కు అందరికి 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. కానీ రాజ్యసభకు, ఎమ్మెల్సీకి మాత్రం 6 సంవత్సరాలు. ఎందుకుంటది అనుకుంటున్నాను మీరు అనా? ఎందుకుంటారు? 6 years ఎందుకున్నది స్పెసిఫిక్ గా అంటే 6 years ఎందుకుందంటే దీనికి పార్టీలకు అతీతంగా ఉండాల్సిన పదవి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ ఎమ్మెల్సీకి వచ్చేటకు ప్రభుత్వమే అని మాట్లాడలేదు. మన ప్రభుత్వం అది బీఆర్ఎస్, మన ప్రభుత్వం ఏం చేసింది, మన ప్రభుత్వం అంటే ఒక హుందాగా వ్యవహారం కిందికి వెళ్ళి వచ్చే ఏది పార్టీలో ఉండే శాసనసభ సభకి వచ్చి పార్టీలకు అతీతంగా ఉండాల్సి వ్యవహరించాల్సిన పెద్దల సభల దాని గురించి చర్చ జరిగిన తర్వాత ముందుకు జరగాలి. వీళ్ళు పార్టీ వాళ్ళు కాబట్టి ఏదైనా మనం ఆలోచించి చేయాలి, పిచ్చి పిచ్చిగా చేయనికి లేదు. మన చర్చ అయినా కానీ ఏదైనా కానీ ఫలవంతంగా ఉండాలి. ఇది ఒక ఎమ్మెల్సీ యొక్క మౌలిక సూత్రం. అసలు ఎమ్మెల్సీ పదవి అనేది 6 సంవత్సరాలు ఎందుకు ఇచ్చారు? అసలు తెలియకుండానే ఈ రోజు పోటీ చేస్తున్న పరిస్థితి అన్న. నేను ఎందుకు నిలబడుతున్నా అంటే నేను చెప్పిన ప్రతి అంశం పైన రేపు నేను సభలో మాట్లాడతా. ఈ రోజు 46 జీవో కానీ 4000 పెన్షన్ కానీ నువ్వు ఏమేమి హామీలు ఇచ్చినో హామీల గురించి నేను రేపు మాట్లాడతా. నేను ఇవాళ నా బలహీనతన నువ్వు 3 పేర్లు గొప్పోళ్ళ పేర్లు చెప్పినావు. నా దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయని చెప్పినావు. నా దగ్గర పైసలు లేవు, నేను గరీబు, నేను ఇది చేయని అట్లా నేను అనుకోతింటలేను కూడా. ఓకేనా? ఇవాళ నేను సర్వీస్ ఇచ్చిన, నేను ఇంకా సర్వీసు పెంచాలని నా సర్వీసు ఏది చట్టం కావాలనుకుంటున్నా. నా సర్వీస్ లా నేను ఇచ్చిన కంపెనీ యాక్షన్ కావాలనుకుంటున్నా. వాటికి సంబంధించిన పవర్ నాకు రావాలంటే నేను ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నా. నేను ఎమ్మెల్సీ ఎందుకు కావాలనుకుంటున్నా నాకు ఏదో స్పష్టత ఉంది. వ్యాపారవేత్తలకు పోగొట్టుకున్న పైసలకి ఇప్పుడు నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు అన్న, దాని ఇంటూ 10, దాని ఇంటూ 10 లేకుంటే ఇంటూ 100. అంటే పెద్దల సభ మీద ఆ సీటు మీద వాళ్ళకి ఏం ప్రేమ లేదు అలా, అసలు వాళ్ళ పైన సబ్జెక్ట్ లేదు. రైట్. ఇప్పుడు ఒక మాట అన్న, ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి ప్రధాన పార్టీ నుంచి అంటే గవర్నమెంట్ రూలింగ్ ఉంటుందని, అంటే మీరు ఏమైనా ఉంటే అసలు రూలింగ్ లో ఉండి కొట్లాడేటోని నాకైనా కావాలనుకుంటే అని ఒక మాట అన్నారు. కాబట్టి రూలింగ్ లో ఆయన ఉండి
ఇటు డబ్బులు అటు రూలింగ్ లో ఉండి కూడా ఏ అభ్యర్థి ఎదుర్కోలేనంత వ్యతిరేకత స్పష్టంగా ఉంది. ఈ 4 రోజులలో ఆయనకు వచ్చింది అని చెప్పేసి టాక్. ఎందుకంటే వాళ్ళ కాలేజీలో ఉండి స్కూల్లో ఉండి టెలికాలర్స్ మాట్లాడితే కూడా మేము ఎందుకు వేయాలి ఓటు, నరేందర్ రెడ్డి మేము ఎందుకు వేయాలి ఓటు, మాకు ఎప్పుడైనా కలిసిండా, కనీసం మా పిల్లల ఫీజు తగ్గించిండా, మీరు 30,000 మందికి చదువు విద్యాబుద్ధులు నేర్పిండంట, ఏమైనా ఫ్రీగా నేర్పించిందా అని కౌంటర్స్ వస్తుంది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆయనకు సీట్ ఇచ్చి ఏమైనా తప్పు చేసింది అనుకుంటున్నారు? సీట్ అయినా కదా పుణ్యానికి ఇచ్చారా? అంతేనా? నువ్వేనా పుణ్యానికి ఇస్తున్నావు ఆయన కోటు? ఏ అభ్యర్థి అని నిలబడ్డాడు పుణ్యానికి ఓటే నిలబడ్డాడు? ఓ పైసలు ఇవ్వకుండా ఓటు అడిగే దమ్మే అనుకుందా? మొదట వ్యతిరేకత వచ్చింది. ఈయన కాదన్నా, ఇక నిలబడ్డ అభ్యర్థులు అందరినీ అడుగుతున్నా నేను. ఓటర్కు పైసలు ఇవ్వకుండా ఓటు అడిగే దమ్ము ఉన్న నాయకుడు ఎవరో ముందుకు రాని. నేను అదే అంటున్నా, వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా మీరు పుణ్యాన్ని ఇవ్వాలి కదా, మీ దగ్గర రెండు పైసలు ఎందుకు ఇవ్వాలన్నా? నేను ఎందుకు ఇవ్వాలి? నేను అదే అంటున్నా, నేను నీకు సర్వీస్ ఇచ్చిన, ఇంకా అలా నేను నీకు సర్వీస్ ఇచ్చిన, సర్వీస్ ఇస్తా. నేను నాకు అవకాశం ఇస్తే నేను ఎమ్మెల్సీగా పోయి కౌన్సిల్ లో మాట్లాడుతా అంటున్నా. ఆ చట్టమే రూపకంగా నేను మాట్లాడుతున్నా. రేపు కామన్ మ్యాన్ కు నేను అందుబాటులో ఉంటా అన్న గ్యారెంటీ నేను ఇస్తున్నా. అర్థమైందా? మీరు ఈ సబ్జెక్ట్ మీద నాకు అవగాహన ఉంది. నిద్రకెళ్ళి లేకపోతే నేను చట్టం గురించి చెప్తా, నేను ఏదైనా చెప్తా. ఇలా హైదరాబాద్ అన్న రంగనాథ్ అనేటువంటి ఇల్లు, రంగనాథ్ అనే పేరు ఎవరైనా ఆయన గురించి ఎవరైనా ఏ రాజకీయ పార్టీలైనా మాట్లాడినాయా? రంగనాథ్ అనే ఇల్లు కూలగొట్టిన ఇల్లే బఫర్ జోన్ లో ఉందని నిరూపించిన 120 ఏళ్ళ మ్యాప్ తీసుకొచ్చి. ఎవరికైనా దమ్ముందా? మేయా కృష్ణారెడ్డి అనేటువంటి తెలంగాణ దోసుకున్న దొంగ అని చెప్పి నేను అన్న. ఆ ధైర్యం నాకుంది. ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థులు ఎవరు అనగలుగుతారా? ఆ మాట అనగలుగుతారా? రేవంత్ రెడ్డి కిల్లర్ అని చెప్పన్న 66 లక్షల మందిని ఈ రోజు తెలంగాణ జనాభాలో లేకుండా చంపిన ఒక హంతకుడు అని చెప్పి నేను అనగలుగుతారా? అనా ఆ దమ్ము, ఆ ధైర్యం, ఈ మాటలు మాట్లాడితే గుండెల పైన గుండ్లు దిగవచ్చు. తెగించి నిలబడ్డ ఇవాళ కాదు. నేను అదే అంటున్నానే, మీకు డబ్బు బలం లేదు, మానుకోదు చిన్నప్పటి నుంచే కొంత అనారోగ్యపరంగా ఉన్నది, ఏం ధైర్యం మీకు? అన్నా నేను ఒకటి, మనము మీ ఏజ్ అంతా నాకు తెలియదు. నా ఏజ్ నేను తిరుగుబాటును చూసిన, భూస్వాముల పైన పోరాటం చూసిన, రాజకీయ నాయకుల త్యాగాలు చూసిన. ఇవాళ స్వార్థం చూస్తున్నా. ఎమోషనల్ పేరు మీద, కులాల పేరు మీద, మతాల మీద, ప్రాంతాల మీద రెచ్చగొట్టి పోరాటం చంపుకుంటే ఈ మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటది, గ్యాప్. దానికి నేను అటు నేనున్నా, ఇటు నేనున్నా. నన్ను అటు ఆకర్షించింది, ఇటు దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయమని అంటుంది. ఇవాళ అదే నాకు నేర్పిన. ఈ ఉత్తర తెలంగాణ బిడ్డగా నేను సింగరేణి క్యాలరీస్ లా శ్రీకాకుళం వార్తలు చదివిన. నేను వరంగల్, కరీంనగర్ లా నేను పీపుల్స్ వార్ వార్తలు చదివిన. భూస్వామ్యం పైన యుద్ధాలు చూసిన, ఈరోజు స్వార్థపూర్వమైన రాజకీయాలు చూసిన. ఇవన్నిటిపైన అవగాహన ఉన్న వ్యక్తిగా కొన్ని విషయాలపైన స్పందించకుండా నాయకుడు కాదన్నా. విషయాలపైన, సమస్యలపైన స్పందించినోడు నాయకుడే కాదు. మా కాలేజీలో ఒక గోడల పైన ఒక రాసేది చాక్పీసులతో, నేది నల్ల బొగ్గుతోని, అప్పుడు బొగ్గుతో రాసేది గోడ రాసరు. స్పందించే హృదయం నేను నీకు, ఆకర్షించే అందం ఎందుకని గోడల పైన స్లోగన్ మీద కవులు అన్నది. కవులు లేరు. అయితే నాదేందంటే స్పందించే హృదయం లేనోడు అసలు నాయకుడు ఎట్లయితే. కాబట్టి నేను స్పందన, నేను ఏది మాట్లాడినా స్పందన. ఖచ్చితంగా ఒక లీడర్ మినిమము డ్యూటీస్, అది మినిమం ఆయన డ్యూటీ అది. కాబట్టి నా డ్యూటీ చేస్తున్నా నేను. మీ హెల్త్ బై బర్త్ యాక్సిడెంట్ అయింది 2010 అక్టోబర్ 10 నేను ఒక యూత్ కాంగ్రెస్ ర్యాలీకి పోతుంటే యాక్సిడెంట్ అయింది. చాలా సీరియస్ ఉండి చచ్చిపోయాను అయింది. సరే ఏదేమున్నా నా మేము సావులు ఎట్లుంటే దాన్ని ముద్దాడొచ్చినాము. దేవుడు ఎప్పుడు కలిసినా పోతాం. కానీ నాకు ఎప్పుడైనా యుద్ధ భూమిలో పోవాలని ఉంటది, కొట్లాడుకుంటూ పోవాలని ఉంటది. ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఎమ్మెల్సీగా కొట్లాడతారు. మీకున్న నమ్మకం మాకు అనిపించింది ఏంటంటే గెలుస్తారు, రైట్ కదా? ఎవరు మీరు ఏ ప్రధాన అభ్యర్థి మీద గెలుస్తారు అనుకుంటారు? నా మీద నేనే గెలుస్తాను. గెలిచిన తర్వాత ఎక్కడంటారు మీరు? గెలిచిన తర్వాత ఎక్కడ? నీ మధ్యలో ఉంటాను, ఇంకా ఎక్కువ చూస్తాను. లేదు, నాకు ఒక డౌట్ ఉంది. ఇంతసేపు మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా మీరు కేసీఆర్ గురించి కానీ కేటీఆర్ గురించి మాట్లాడలేదు. మీ వెనక వాళ్ళే ఉండి నడిపిస్తున్నారు అని మాట వాళ్ళని. ఎందుకు అనిపించింది అంటే మొన్నటి దాకా వాళ్ళని తిట్టి చంపారు, వాళ్ళు సాగు చంపారు. అంతేనా? కాదే, ఇప్పుడు మీకు ఫండ్ కూడా కేటీఆర్ పంపించిండు అని మాకు. నేను చెప్తున్నా కదా, ఇవాళ ముఖ్యమంత్రి నువ్వే, హోంమంత్రి నువ్వే,
ఏసీబీ అన్ని ఉన్నాయి. నీ పోలీస్ మొత్తం వాడు. నీ అందుకే రేవంత్ దూరం పెట్టిండు జడ్సన్. అవసరం లేదు, నీ పోలీస్ మొత్తం వాడు. నా పైన నువ్వు మొత్తం ఎంక్వైరీ చేయి. ఒక్క నయా పైసా నువ్వు నా దగ్గర దొరకబట్టిన ఐటీ కాదు, నన్ను తీసుకపోయి జైల్లో పెట్టుకో. నేను పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన ఇవాళ నీ స్టూడియోలో. 66 లక్షల మందిని చంపినాను అనా, ఇది తప్పు చేసేవాడు మాట్లాడలేడు. కేటీఆర్ దగ్గర నా ప్రతి ఫోన్ ట్యాపింగ్ ఉంటది. నేను కేటీఆర్ దగ్గర పైసలు నేను తీసుకుంటా అన్నా. నేను రూలింగ్ గవర్నమెంట్ ఉన్నా 20 మంత్రులు నా ఫోన్ లేపుతారు, వాళ్ళ దగ్గర తీసుకున్నా. కేటీఆర్ దగ్గర ఈ రోజు వాళ్ళు ఓడిపోయి ఉన్న దగ్గర పైసలు తీసుకునే వాళ్ళు ఇయనికి నేను అవులగా నాన్న. నేను అది కాదు, నేను ఆరోపణ చెప్తున్నా. నేను తీసుకుంటా, 100 ఎకరాలు తీసుకుంటా, మేఘా కృష్ణారెడ్డి దగ్గర తీసుకుంటా, రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుంటా, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర తీసుకుంటా. రూలింగ్ గవర్నమెంట్ నన్ను గుర్తుపడేటువంటి ఫోన్ కొడితే నాకు పైసలు వస్తాయి. నేను వాళ్ళకి అన్నా, నీ స్టూడియోలో ఉన్నా కదా, నేను ఎలక్షన్స్ నిలబడ్డా, తమ్ముడా నాకు ఆర్థిక సాయం చేయని ఒక స్లోగన్ కూడా సాయంత్రం ఇవాళ రాత్రి వరకు ₹1 రాకుండా నా పేరు జడ్సన్ కాదు, ఇవాళ నైట్ వరకు. నేను బయటగా నాకు అవకాశం బయటగా తీసుకుంటా గానీ ఇంక దోపిడి పైసలలో నేనేం తీసుకుంటా, నాకేం అవసరం. ఇంకోటి గుర్తుపెట్టుకో, వాళ్ళ కుటుంబము వాళ్ళ దగ్గర నేను ఆపోజిషన్ లీడర్లతోని ఆపోజిషన్ డ్యూటీ ఏందన్నా, ఆపోజిషన్ డ్యూటీ అది రేవంత్ రెడ్డి చేయలే, బట్టి చేయలే, బక్క జడ్సన్ చేసింది. ఈ రోజు 179 మీరు చాట కాకుంటే, మీరు దోపిడి దొంగలతో చేతులు కలిపితే, మేఘా కృష్ణారెడ్డితో కూడా మీ చేతులు కలిపితే, నేను మీ తరపున మీకు కొట్టాలకుండా మీరు పండుకుంటే, మీ తరపున నేను నిలబడి ప్రజల పక్షంగా నేను రూలింగ్ గవర్నమెంట్ మీద కొట్లాడినా, మీరు వాళ్ళతో సంసారం చేస్తా ఉంటే, వాళ్ళ పడకల మీద మీరు వ్యభిచారం చేస్తా ఉంటే, బట్టి విక్రమార్క అనేటోడు, రేవంత్ రెడ్డి అనేటోడు ఇద్దరు కూడా ఆనాడు రూలింగ్ గవర్నమెంట్ వ్యభిచారం చేస్తా ఉంటే మేము కొట్టాను. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు. ప్రతిపక్షంలో ఉన్నోరు నిరాయుధులతో ఎవరు పోరాటం చేయండి, నీ దగ్గర ఆయుధం ఉంది, నీ మీదనే కొట్టాడతా. నీ దగ్గర పోలీసులు, నీ దగ్గర డీజీపీ ఉంది, చీఫ్ సెక్రటరీ ఉన్నారు, నీ దగ్గర అంగాలు ఉన్నాయి, బలాలు ఉన్నాయి, బలగాలు ఉన్నాయి. ఈ రోజు పవర్ నీ చేతులు ఉంది, పవర్ ఉన్న దగ్గర కొట్టాడతాం, పవర్ లేనితో మేము కొట్టాడం. నేను ఇది కాదన్నా. కాబట్టి ఈరోజు నేను యుద్ధం చేసిన దగ్గర, పవర్ ఉన్న దగ్గర నేను కొట్టాడతా. రేవంత్ రెడ్డి కానీ తలకాయ ఉండాలి, దమాకు ఉండాలి. ఎవరైనా రూలింగ్ అన్నా, నాకు ఏ మంత్రి నా ఫోన్ లేపడానా, ఏ మంత్రి నా ఫోన్ లేపడాడు, ఏ మంత్రి ఉన్నాడు చెప్పు. ఏ మంత్రి భయానికో, పబ్బానికో, భక్తికో, ప్రేమకో అందరికో నేను ఫైల్ ఇస్తే ఎవరు సంతకం పెట్టారు చెప్పు. ఎవరు సంతకం? ఒకళ్ళు అడుగుతారు, నువ్వు టీవీ కొనుక్కుందామని. అరే టీవీ కొనుక్కుంటున్నా నేను చెప్పినా అన్నా, నేను ఎగ్రెస్ అన్న, నేను ఏదైనా ఓపెన్ గా చెప్తాను. నేను కేటీఆర్ కలవాలనుకున్నా, హైదరాబాద్ మాట బాధంతా కేటీఆర్ కలిసిన అలా. నేను ఏమి చేస్తున్నాను, అవును కేటీఆర్ దగ్గర నేను 100 కోట్లు తీసుకున్నాను బాగా చెప్తా, పరిస్థితి అనుకుంటా, ఓ ఫోటో సెల్ఫీ దిగి నేను వాట్సాప్ గ్రూప్ లో పెట్టుకుంటా, నా డీపీగా పెట్టుకుంటా, నా స్టేటస్ లో పెట్టుకుంటా. జైలు వేస్తారా నన్ను? స్టేట్ ఇష్యూ పక్కకు పెట్టేసి కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి మీరు ఇచ్చే స్లోగన్ ఏంటి గ్రాడ్యుయేట్స్ మీకు వెళ్ళాల్సిన అంశం? అలా నా అన్ని స్లోగన్లే ఉన్నాయి. ఇప్పటిదాకా ఇచ్చిన స్లోగన్ మళ్ళీ ఇంకోటి కొత్తది నేను అనని అబద్ధం చెప్పా. నా ఇప్పటిదాకా ప్రభుత్వం ఏవైతే ఇప్పటిదాకా ఇచ్చిన మేనిఫెస్టో అవి ఇంప్లిమెంట్ చేపిస్తా, ఖచ్చితంగా ఇంప్లిమెంట్. ప్రతి దాని మీద ప్రశ్నిస్తా. ఇవాళ వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ ఏది కౌన్సిల్కి వస్తుండు, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్ని ప్రిపేర్ అయిపోవాలి అని చెప్పేసి అధికారులు, మంత్రులు, రూలింగ్ గవర్నమెంట్ అంతా ఫైళ్లతో సహా రాత్రి కూర్చొని ప్రిపేర్ అయి రావాలి. ఆ పరిస్థితికి తీసుకొస్తాను. ఇవాళ ఒక సమస్య, ప్రతి సమస్య. ఈరోజు సింగరేణిలో అన్యాయం జరిగితే సిఎండి అనేటువంటి ఫైళ్లు పట్టుకొని వచ్చి అక్కడ నిలబడాలి. ఆ పరిస్థితి తీసుకొస్తా. చీఫ్ సెక్రటరీ అనేటువంటి డ్యూటీ ఎట్లా చేయాలో నేర్పిస్తా. ఎఫ్ఐఆర్లు చేయకుండా అమాయకులను జైల్లో పెట్టి సిఐలకు డ్యూటీ ఎట్లా చేయాలో నేను నేర్పిస్తా. అదే ఎమ్మెల్సీ నిజంగా పవర్ ఎంత ఉందో చూపిస్తా అంటారు. ప్రజలకు చేస్తా అలా నిజాయితీగా ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ ఇవాళ దమ్ముండాలి. తప్పు చేయనోడే ఇవ్వగలుగుతాడు. తప్పు చేస్తే ఇవాళ నేను ఒక తప్పు చేస్తే నా దగ్గర చాలా మంది ఐపీఎస్ అసంటోళ్ళు కూడా బతిలాడుకుంటారు, మేము అట్లా చేయలేదని. ఎందుకంటారు అంటే మన దగ్గర నిజాయితీ ఉంది. నేను తప్పు తీసుకున్నా, లంచం తీసుకుంటే నువ్వు నాకు ఉరి చేసే అవసరం లేదన్నా. నువ్వు నాకు నా మీద నేను ఎత్తుకున్న రోజే నేను చచ్చిపోయినట్టు, నా మీద నేను తప్పు చేసినా నేను తెలిసిన రోజునే ఖతమైనట్టు. అర్థమైందన్నా? నేను జవాబుదారిని దేవునికి, నా తల్లిదండ్రులకు.
నేను వాళ్ళకి జవాబు, నీకు ఎవరికి నేను జవాబుదారిని కాదు. ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఇట్లా సమస్యలు పట్టుకొని వస్తారన్న మీ దగ్గరికి, మీరు ఇట్లా టైం ఇచ్చి మళ్ళీ మాట్లాడతారా మరి? అన్న నా చాలా ఖతర్నాక్ కూడా నా పని స్టైల్. అంతేనా? నా పని చేసి మళ్ళీ అదే కాదు, అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ అదే అధికారం ఇది ఏంటంటే పెద్ద అధికారం అన్న ఇది రూలింగ్ ఇదేమన్నా అన్న. కార్పొరేషన్ చైర్మన్ లా మాకు ఈనాడు పేపర్లు ఇచ్చిన ఒక టైటిల్ ఏం తెలుసా? ఆయనే చట్టం అని. ఆయనే చట్టం అని ఎందుకంటే చట్టాన్ని మేము చదివి కూర్చుంటాము. అదే అన్న. అయితే ఇవాళ ఏందనంటే అన్న, నీకు ఇష్యూస్ కామన్ మ్యాన్ చిన్నవి ఉంటాయి అన్న. నీకు ఎమ్మెల్సీ దగ్గర పోయినా అదే అడుగుతాడు, నీ సీఎం దగ్గర పోయినా అదే అడుగుతాడు. నీవు మంగళవారం శుక్రవారం రానని అప్పుడప్పుడు పోతా సీఎం ప్రజాభవన్, వాళ్ళు ఎంఆర్ ఆఫీస్ కార్డు రేషన్ కార్డే అడుగుతాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడుగుతాడు. సీఎం దగ్గర డబుల్ బెడ్రూమ్ అడుగుతాడు, రేషన్ కార్డే అడుగుతాడు. నీ ఎమ్మెల్యే నీకు అడుగుతాడు. అన్న అరే వేరే ఏం లేవు అడగడానికి, ఇవే అడుగుతావు అంటే అక్కడనే ఉంచుతారు వాళ్ళని. అనా ఓటర్ అనేటోడు పేదరికంలో ఉన్నాను. ఈ రోజు 3,32,00,000 ఎందుకు చదివించింది తెలుసా? అందులో 2 లక్షల మంది మాత్రమే ఉన్నత వర్గాలు ఓట్లు వేస్తాయి. తక్కిన వాళ్ళు 3,30,000 మంది, 3,30,00,000 మంది ఈ రోజు ఓటర్ లిస్ట్ వాళ్ళంతా కూడా పేదోళ్ళే. వాళ్ళు రేషన్ కార్డుల కోసము అనా వీడు రేషన్ కార్డు డబుల్ బెడ్రూమ్ అడిగిన రోజులే ఈ రాజకీయ నాయకులు బతుకుంటాడు. వారు రేవంత్ రెడ్డి అయినా సరే, కేసీఆర్ అయినా సరే, ఎవరైనా సరే ఈ రేషన్ కార్డు అడుగులు బంద్ చేసిన రోజున, వీళ్ళు డబల్ బెడ్రూమ్ నాకు అవసరం లేదని రోజున, నీ పింఛన్ నాకు వద్దు, నా కొడుకు జీతం వస్తుంది చాలా అని రోజున మొత్తం రాజకీయాలు మారిపోతాయి తెలంగాణ. అందుకనే పేదరికం బతుకుండేటట్టుగా వాళ్ళు చూసుకుంటారు. ఈ భూమి ఎందుకు గుంజుకున్నా? నీ ₹1,00,00,000 భూమి, నీ రేట్ ఎంత? ఎలా ₹1,00,00,000 గుంజుకో సార్. ఎందుకు ఫార్మా కంపెనీ కడతామబ్బా? ఏం నాయక్ లగిచెర్ల ఎక్కడో ఉంటది అక్కడ. లగిచెర్ల ఎంత ఎకరం భూమి ఎంత? అద్దరా 50 లక్షలు. ఈ భూమి తీసేసుకో సార్. ఎందుకు సార్? ఐటీ హబ్ పెడుతున్నావు అబ్బా. ఎన్ని ఐటీ హబ్బులు పెడతారు? ఎన్ని ఇండస్ట్రియల్ కారిడార్ తీసేసుకుంటే వాడికి మళ్ళీ అదే ఓటర్ కార్డు కావాలి, ఆధార్ రేషన్ కార్డు కావాలి, డబుల్ బెడ్రూమ్. అదే అన్నా, నువ్వు ఎన్ని జాగాలలో భూములు గుంజుకుంటారు? భూములు గుంజకాల జరుగుతుంది ఏంది? 3 పంటలు 4 పంటలు వాడి భూమి గుంజుకున్నాక మనకి ఎకరానికి 6 లక్షలు ఇస్తారు. 6 లక్షలు ఏం చేయాలో అర్థం కాక వాడు తాగి అది అర్థమైతే పైసలు అయిపోతుంది. వాడు హైదరాబాద్ పోయి సెక్యూరిటీ గార్డ్ అయినా జాయిన్ అవుతాడు, ఒక జీతగాడు అవుతాడు, బస్ స్టాండ్ల కాడ బిచ్చగాళ్ళు అవుతారు. అడుక్కుంటారు రైతులు. అదే కదా కావాల్సింది, వాళ్ళకి కావాల్సింది అదన్న. మనం ఎలా మారాలి? ఎవరు ఈ వ్యవస్థ ఎట్లా మారాలి? అంతే అన్న. ఇవాళ అట్నే వస్తున్నారు. నన్ను పొద్దుగాల ఒక జర్నలిస్ట్ అడిగాడు, బక్క జడ్సన్ గారు మీరు ఎందుకు కొట్లాడతారు? మీకు ఎందుకు? మీ ఒక్కలకే ఎందుకు? నేను అడిగిన 12,000 మందికి ఎందుకు? మరి వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలి తెలంగాణ కోసం? తిన్నరా చచ్చిపోవన్నా? ఇలా శ్రీకాంతాచారి తల్లి ఎందుకు ఇవాళ సైలెంట్ గా ఉండి కనబడకుండా నలీన డిఎస్పీ ఒకరికి ఎందుకు సస్పెండ్ రిజైన్ చేయాలి? ఈ రోజు ఆమె ఒక సన్యాసులకు ఎందుకు మారాలి? ఎవరి కోసం మారిండ్రు? నేను కూడా వాళ్ళ కోసమే. వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు, నాకు ప్రాణం ఇచ్చే ధైర్యం లేదు. నేను ప్రాణాలు ఇచ్చే ధైర్యం లేదు. నేను ప్రాణాలు ఇస్తే నాకు జ్వరం వచ్చినా కానీ పండుగ చేసుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ పండుగ చేసుకొని అందుకనే జావా అంతే. కాబట్టి అలా ఇవాళ అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి. మాట్లాడేటోళ్ళం ఉన్నాం, మనకు వంతిచ్చింది, కొట్టాడే దమ్ముంది అన్న. నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను. నా దగ్గర 1,00,000 ఎస్ఎఫ్టీ జాగున్నా నేను పడుకునేది 6 అడుగులు దాంట్లోనే, సమాధులు కాదు, మంచం మీద. ఓకేనా? నంబర్ 1. నా దగ్గర క్వింటల్ బియ్యం ఉన్నా, నేను తినేది ఇంతే అన్నా. నాకెందుకన్నా? నేను ఏం చేసుకుంటా? నేను తింటా అన్న రాజమ్మ. నా మందు అలవాట్లేదు, నేను ఛాయ్ కూడా చాలా తక్కువ తాగుతా. నేను ఏం చేసుకోవాలి? పైసలు తీసుకొని చెప్పు. నువ్వేం చేసుకుంటావు చెప్పు. ఇంకొకరిని బతుకు లేకుండా చేసుడే కదా, ఇంకొకరిని పేదరికం అనుకునే కదా. అవసరం ఎందుకు? నా కొడుకు లిటరల్ గా నైట్ అంతా డ్యూటీ చేస్తారన్నా, డ్యూటీ చేస్తారు. నా కొడుకు జాబ్ ఎందుకు చేస్తారు అన్న? నేను ఎప్పుడు డిఫెన్స్ లో పడినా, డిఫెన్స్ వేయాలని చూసాను, డిఫెన్స్ లో పడా. జడ్సన్ నీకు కేటీఆర్ పైసలు ఇచ్చిందంట కదా, నేను డిఫెన్స్ లో ఎందుకు పడతా? మీ ట్రాప్ లో నేను పడనా? నువ్వు అంటే మీ ట్రాప్ అనే మీ ట్రాప్ కాదు. రేవంత్ రెడ్డి అని ఒక ఓటుకు నోట్ల రెడ్ హ్యాండ్ దొరికినోడు నా మీద అబద్ధాలు వేస్తే నేను పడా. వాని కింద పనిచేసేటోళ్ళు మీరు జీతగాను, మీరు పడాలి, మీరు అడగాలి, మీరు జవాబు ఇవ్వాలి. మీకు సిగ్గుండాలి అసలు కింద పని చేయడానికి. ఒక ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ లా దొంగతనం చేసి వచ్చి జైలుకు పోయి వచ్చిన పిల్లని తారు మీరు. అసలు ముఖ్యమంత్రి ఎట్లా చేసింది మీరు?
మీకు షోకాజ్ నోటీస్ ఇచ్చి బహిష్కరించింది కానీ ఇమీడియట్ గా బహిష్కరించుకోమని నాన్న పర్మిషన్ ఇచ్చినాక మళ్ళా ఎందుకు బహిష్కరిస్తున్నారు? అనా అది రేవంత్ రెడ్డి చెప్పాలి. రేవంత్ రెడ్డి పోలీస్ పటేల్ కదా, అంటే కాంగ్రెస్ పార్టీ విధానం కదా అనా. కాంగ్రెస్ పార్టీ విధానం. అదే ఇప్పుడు నారావారి విధానం ఎందుకంటే ఇప్పుడు పిసిసిలో కూడా ఈ రేవంత్ వర్గీయులు అంటే సార్ రెడ్డి వర్గీయులు, ఉత్తమ్ రెడ్డి వర్గీయులు, ఇంకో రెడ్డి వర్గీయులు వీళ్ళంతా ఉంటారు మెల్లమెల్ల చిన్న చిన్న. మొత్తం సస్పెండ్ చేయలే. మొత్తం ఉన్నప్పుడు అన్న నేను ఎప్పుడు మీటింగ్ పోయినా ఇట్నే మాట్లాడే ప్రిపేర్ అయిపోతా. పార్టీ మీటింగ్ ఉత్తమ్ సస్పెండ్ చేయలే, నాకు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి బతికొచ్చి నోటిచ్చాడు అన్న సస్పెండ్ చేసుకోనే పర్మిషన్ ఇచ్చినాక నాకు సస్పెండ్ చేసి పై కైండ్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ సస్పెండ్ మీ అని చెప్పి ఆఫ్టర్ ఐ గివింగ్ మై పర్మిషన్ దెన్ ఓన్లీ దే హావ్ సస్పెండెడ్. నేను అనుమతి ఇచ్చిన తర్వాతనే వాళ్ళు సస్పెండ్ చేశాను. మీరే చేసింది మా ఇంటికి వచ్చాను చేసుకోమని చెప్పాను. నేను బరాబర్ ప్రశ్నిస్తా. సస్పెండ్ చేసుకోమన్నాకనే సస్పెండ్ చేసి నేను ఫ్రీగా అయిపోయినా. వాళ్ళు నా ట్రాప్ లో పడ్డారు. నేను వాళ్ళ ట్రాప్ లో పడలే అన్న, వాళ్ళే నా ట్రాప్ లో పడ్డారు. ఇప్పుడు కొత్త పరిచయం ఉన్నది వాళ్ళకి. ఇప్పుడు నేను అనుకుంటే ఇవన్నీ మాట్లాడుతుంది కాదు కదా, కొత్త పరిచయం. మరి వాళ్ళ ప్రతిపక్షం అవసరం లేదు. వాళ్ళ బాధ ఏంటంటే కేటీఆర్ అడుగుతలేడు, కేసీఆర్ అడుగుతలేడు. ఇప్పుడు నీతోనే కొట్టిపించిన నా జనాభా దొంగలకి అంటున్నాడు. 60 లక్షలు చంపేసినా అని అంటుండు. మరి 60 లక్షలు చంపలే, మన జనంలో చూపెట్టాలి. ఇప్పుడు 4 కోట్లు ఉన్నారని చెప్పేసి ఆయన ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ చూపి చూపెట్టాలి. చూపించాలి. మరి 40 లక్షలు 66 లక్షల మంది ఏమైనా అలా చూపెట్టాలి. 66 లక్షల మంది ఎక్కడ పోయినా చూపి ఓటర్ల లెక్క చూపించినప్పుడు ఓటర్లు కాని వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి గాయబ్ చేసిండు. రేవంత్ రెడ్డి ఎక్కడ దాచిపెట్టమని చెప్పాలి. నాకు ఏదో కొత్త కేసు అయ్యేటట్టుంది కదా మళ్ళీ. 66 లక్షల మంది ఎక్కడ కొత్త కేసు అయ్యేటట్టు. అవునా అన్న, నేను అన్ని నీతో కొట్టిపించిన. 66 లక్షల మంది ఎక్కడ ఉండో నాకు లెక్క ఇరికిచ్చింది ఇప్పుడు విట్నెస్. ఫైనల్ గా గ్రాడ్యుయేట్స్ కి ఈ కాన్స్టిట్యున్సీ నుంచి మీరు చేసే అప్పీల్ ఏంటి? ఈరోజు అన్న నేను 50 ఏళ్ళు, ఎప్పుడు ఏమైతే తెలియదు. నాకు తొందర ఉన్నది. నాకు తొందర అంటే నేను ఒక చట్టసభలో ఒకసారి పోయి నేను నెక్స్ట్ ఇలా కాంగ్రెస్ పార్టీలో పోవడానికి కూడా నేను వీల్లేదు, పోను. ఎందుకంటే నేను ప్లాట్ఫారం చూపించలేను. నిరుద్యోగులను ఈరోజు 40 లక్షల మంది మనకు గట్టి కాడి పట్టిన వాళ్ళు ఉన్నారు. 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, యువకులు. వాళ్ళ రాజకీయాలను నడిపియాలి. బొచ్చడి ఖాళీలు ఉన్నాయి. ఇవి మీరు ఆగుతుంటే కొత్త రక్తం అని పట్టుకొస్తుంది. రాజకీయాలను యువరక్తం, ఎవరనుకుంటే యువరక్తం ఎంపీ కొడుకు, ఎమ్మెల్యే కొడుకు, భార్య, జెడ్పీసీ రకాలు ఉన్నది కదా తమాషా. చూడు, ఒక్కొక్కని భార్యలు దిగుతారు, ఇక వాకింగ్ గీకింగ్ చేసి మంచిగా ఆరోగ్యవంతంగా ఇక దిగుతారు ఒక్కొక్కరు. కాబట్టి ఇవన్నీ కూడా రేపు వీళ్ళు మొత్తము స్ట్రీమ్లో. నేను నా స్వార్థం ఏంటంటే నెక్స్ట్ యువతను లీడర్షిప్ చేయాలి, పెద్ద పెద్ద సీట్లు కొట్టాలి. అస్సాం గణ పరిషత్ లేక ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ యువకులు కైవసం చేసుకోవాలి. కులాలు 49 మంది బహుజనులు చచ్చిపోయినరు, అలా బీసీ బిడ్డలు ఉన్నారు, దాని మీద స్పందించుండ్రి. దాని గురించి ఎందుకు మాట్లాడారు మీరు? కాబట్టి అవి కైవసం చేసుకోనికి వాళ్ళ నడిపేయడమే నా లక్ష్యం అన్న. దట్ ఈస్ మై ఎజెండా. అంత మించి నాకేం లేదు. ఓటింగ్ పరంగా ఏం చెప్తారు అంటే గ్రాడ్యుయేట్స్ లో చాలా కీలకమైంది ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ ఉంది కదా. లాస్ట్ ఇయర్ 2021 లో 10,000 ఓట్లు చెల్లని అయింది. దాంతో చాలా తారుమారైంది. అంటే గ్రాడ్యుయేట్స్ కూడా ఓటింగ్ వేయడంలో ఇబ్బంది పడుతున్నారా? వాళ్ళకన్నా ముందు ఈ క్లాసులు కానీ లేని అవగాహన ఏముంది లేదా? కీలకం కదా 10,000 ఓట్లు అంటే చాలా ఎక్కువ. అయితే అప్పుడు జరిగినాయి, కానీ తర్వాత నల్గొండలో అంత జరగలేదు. ఒక వ్యయమైన. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే తెలంగాణ పబ్లిక్ ఓటు జాగ్రత్తగా వేయండి, మంచిగా వేయండి, మంచి అభ్యర్థులను చూసేయండి, వాళ్ళ క్యారెక్టర్ చూసేయండి. మనం వెళ్ళి మన పిల్లను ఒకళ్ళ ఇంటికి ఇస్తే మనం ఎంత చూస్తామో మన క్యారెక్టర్, వీని కూడా అంత చూడండి. నా దగ్గర బాగా పైసలు ఉన్నాయి, కిరాయి కారు తీసుకొని కిరాయి సూట్ వేసుకొని వచ్చే కూడా ఉన్నారు. కాబట్టి అవి అంటే క్యారెక్టర్ వైజ్ గా అవి నిజమా రాంగా? కాబట్టి అవన్నీ మీరు కులాన్ని చూడకండి, మతాన్ని చూడకండి, డబ్బునే లేదు చూడకండి. గ్రాడ్యుయేట్ ఓటర్స్ కాలర్ ఎగరేసుకొని ఓటేయండి. కాలర్ ఎగరేసుకొని మీరు వచ్చి ఓటేయండి. నేను మంచోనికి ఓటేసిన, ప్రశ్నించేటోనికి ఓటేసిన, పరిష్కారం చూపించేటోనికి ఓటేస్తున్నా అని చెప్పేసి మీరు ఓటేయండి.
ఖచ్చితంగా ఇది రేపు మీ భవిష్యత్తు కాదు, రాష్ట్ర భవిష్యత్తు నేను తెలంగాణ ఒక ప్లాట్ఫారం ఏంటంటే రేపు నేను నేషనల్ లెవెల్లో చూపించేటట్టుగా మన సభ ఉండాలి. నేను చెప్తున్నా కానీ ప్రతి ఒక్కరికి నేను డ్యూటీస్ నేర్పిస్తా. నేనేం చేయాలి ప్రతి ఒక్కళ్ళకి డ్యూటీ నేర్పిస్తా. ఒక డాక్టర్ ఒకళ్ళు అన్న నాకు హాస్పిటల్లో ఒక ఫోన్ చేసి చెప్పాను ఎప్పుడంటే డాక్టర్ బరాబర్ డ్యూటీ చేయనప్పుడు, అన్న నువ్వు సీఏకి ఒక ఫోన్ చేసి సీఏ బరాబర్ డ్యూటీ చేయనప్పుడు ఎవరి డ్యూటీలో వాళ్ళు చేయాలి, నిజాయితీగా చేయాలి, లంచం తీసుకుంటే చేయాలి, ఇంకొక సతాయించకుండా చేయాలి, ఇంకొకరిని బాధపడే చేయాలి. కాబట్టి ఈ సోమరిపోతులు చేయరు, ఎడ్యుకేట్ చేస్తారు 100%. అన్న నిజాయితీగా అన్న వాళ్ళకు డ్యూటీ అన్న వాడికి జీతం ₹1,00,000 వస్తాయి అన్న. సిగ్గు తీసుకో లంచం తీసుకో సిగ్గు అనిపించదా? పింక్ కలర్ లో సీసర్ ముందు పెట్టుకుని కూర్చుంటే సిగ్గు అనిపించదా? అదే అన్న అంటే శిక్షలు లేవు కదా అన్న, శిక్షలు లేవు అన్న చాలా అనేక బతకంతా మళ్ళీ జైన్ అయితే అలా ఏమైనా కానీ అన్న అది ఉంటే కానీ ఏమున్నా కానీ కానీ వారం 10 రోజులు అదే అంతే రేవంత్ రెడ్డి అంటాం అయితే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీతో ఇంకా చాలా మాట్లాడాలి, మళ్ళీ మాట్లాడదాం. మన ఓటు అప్పీల్ చేసుకోవద్దా అన్న? చేయాలి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రులు 499 బూతులో ఉన్న ఓటర్లందరికీ ఒకసారి నా అభ్యర్థిత్వాన్ని మీరు పరీక్షించండి. మీకు నచ్చినట్టయితే సీరియల్ నంబర్ 6 పైన మీ అమూల్యమైన ఓటు మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. నమస్తే అన్న.